మంచినీళ్లు కూడా ముట్టుకోనని కోపంగా వెళ్ళిపోయారు వదినా. అవునా? ఎందుకు కేపీ ఇలా చేస్తున్నాడు? చక్కటి పెళ్ళాన్ని పిల్లల్ని ఇక్కడ పెట్టుకుని ఆ ఇంటి చుట్టూ తిరుగుతాడేంటి? ఆ ఇంటి గాలి సోకిందా ఏంటి? ఏమో వదినా, నేను ఆపాలని ఎంత ప్రయత్నించినా నా మాట వినలేదు. ఫోన్ చేసినా ఎత్తట్లేదు. ఆయన తిరిగి ఇంటికి రారేమో అని భయంగా ఉంది వదినా. ఏడుకు ముందా ఏడు పాపు. ప్రతిదానికి ఏడుపే పరిష్కారం కాదు మీరా. ముందా కన్నీళ్ళు తుడుచుకో. మీరా, కేపీ మళ్ళీ ఈ ఇంటికి రావాలంటే అది మీ అన్నయ్య వల్లే సాధ్యమవుతుంది. అవునా? అయితే అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడే చెప్పొస్తాను. ఉండు, ఆవేశపడకు. నువ్వెళ్ళి ఏడ్చి బ్రతిమలాడితే వెంటనే వెళ్ళిపోయి మీ అన్నయ్య ఏం కేపీని తీసుకురాడు. మరి ఏం చేస్తే? కొంచెం తెలివిగా ఆలోచించు. ఏంటి వదినా, నాకంత తెలివి లేదని నీకు తెలుసు కదా. నీకు సరైన సలహా ఇవ్వడానికి నేను లేను. నేను చెప్పింది చేస్తావా? మరి చెప్పు, నేనేం చేయాలి? నువ్వేం చెప్పినా నేను చేస్తాను. నువ్వు చచ్చిపోవాలి. ఏంటి? అవును, నువ్వు విన్నది నిజమే. నువ్వు చచ్చిపోవాలి. ఏంటి వదినా, నన్ను చచ్చిపోమంటున్నావు? అసలు నేను నీకేం అన్యాయం చేశాను? నేను చచ్చిపోతే ఆయనకి భార్యగా ఎలా ఉంటాను? అబ్బా మీరా, నేను చెప్పేది పూర్తిగా విను. కేపీకి భార్యగా నువ్వు మాత్రమే ఉండాలంటే నువ్వు చచ్చిపోతున్నట్టు యాక్ట్ చేయాలి. పూర్తిగా వినకుండా టెన్షన్ పడతావేంటి? యాక్టింగ్? నేను నిజంగా చచ్చిపోవాలని అంటున్నావు అనుకున్నాను. సరే, ఎలా చేయాలో చెప్పు. నేను యాక్టింగ్ బాగానే చేస్తాను. విషం తాగి చచ్చిపోనా, లేదంటే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోనా, చేకోసుకోనా, ఆ వదిన బిల్డింగ్ పై నుంచి దూకేస్తే? అలాంటివి కాదు, నేను చెప్పేది పూర్తిగా విను. అర్థమైందా? అలాగే వదిన, నేను వెంటనే వెళ్ళి రేసేసుకుంటాను. నిజంగా వేసుకోకు, చస్తావు. యాక్టింగ్ మాత్రమే. అదే యాక్టింగ్ నేను బాగా చేస్తాను వదిన. నేను వెళ్ళి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు అసలు డ్రామా మొదలవుతుంది. మీరా, మీరా, తలుపు తీ మీరా. అయ్యో, ఏం పిచ్చి పని మీరా ఇదంతా. తలుపు తీ మీరా. నేను చచ్చిపోతాను. ఇక నాకు బతకాలనిపించట్లేదు. నన్నెవరు ఆపద్దు. చచ్చిపోతావా? మీరా, ఏంటి మీరా ఈ పిచ్చి పని? అసలు ఈ ప్రాబ్లం ఏంటో చెప్పు. మేమంతా ఉన్నాగా. వద్దు, నన్ను బతకమని చెప్పొద్దు. నేను చచ్చిపోతాను. అయ్యో మీరా, చెరి, నక్షత్ర, అయ్యో త్వరగా రండి. రే, ఏమైంది అత్తయ్య? మీ అమ్మ ఆత్మహత్య చేసుకుంటానని గదిలోకి వెళ్ళి తలుపేసుకుందిరా. నా కాళ్ళు చేతులు ఆటం లేదురా, భయంగా ఉంది. అమ్మా, తలుపు తీ అమ్మా. ఏం చేస్తున్నావు? అమ్మా, 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 ఎందుకమ్మా ఇలాంటి పని చేస్తున్నావు? అమ్మా, అయ్యో మీరా, కొండంత అండగా మీ అన్నయ్య నీ కోసం ఉండగా ఎందుకమ్మా ఈ విపరీత చేష్టలు? అయ్యో అయ్యో, ఎంత బాధలో ఉందో పాపం. చనిపోతానంటుంది. ఎలాగైనా కాపాడాలి. బావా, బావా, మన మీరా, బావా, మన మీరా. అయ్యో, ఏంటి, ఏం జరిగింది? మన మీరా ఆత్మహత్య చేసుకుంటారని లోపలికి వెళ్ళి తలిపేసుకుంది బావా. సరే, పగలగొట్టు. అమ్మా, 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 ప్లీజ్ అమ్మా, నేను చెప్పిన మాట వినమ్మా. అమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను కాపాడొద్దు. నన్ను చచ్చిపోనివ్వండి. అమ్మా, నాకే బతకొద్దు. అమ్మా, ఏంటమ్మా ఈ పిచ్చి మాటలు? దిగమ్మా. మీరా,
మీరా ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? ఏ సమస్య వచ్చినా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి గాని ఇలా ప్రాణం తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అయినా నేనున్నాను కదమ్మా, నీకే కష్టం వచ్చినా నేను చూసుకుంటాను. అయినా ఎందుకు ఇలా చేశావు? ఏం చేయమంటావన్నయ్య? ఆయనకి నేను అవసరం లేదని తేలిపోయింది. నన్ను వదిలేసి శారద దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యో, ఇన్నేళ్ళు నాతో కాపురం చేసిన మనిషి ఈ రోజు నేనొద్దనుకొని వెళ్ళిపోయారు. ఎలా బతకాలన్నయ్య నేను? నలుగురిలో ఎలా తలెత్తుకొని తిరగాలి? ఆ శారదకి సిగ్గు సరం లేకపోవచ్చు, నేనలా కాదుగా. నా మొగుడు నన్ను వదిలేసి ఇంకో ఇంట్లో ఉంటుంటే నేను బ్రతికేం చేయాలి? ఈ రోజైనా ఆ ఇంటికి వెళ్ళిపోయారు. రేపు నా పిల్లల్ని, తండ్రి వదిలేసిన పిల్లలని అందరూ ఎగతాళిగా మాట్లాడతారు. వాళ్ళు తలెత్తుకొని ఎలా తిరుగుతారు? ఇన్ని అవమానాలు పడుతూ ఈ జీవితం నాకెందుకన్నయ్యా? ఒరే చెర్రి, రారా, నువ్వు కూడా వచ్చేయ్, కలిసి చచ్చిపోదాం. అమ్మా ఆపమ్మా, ఏంటా మాటలు? దయచేసి అలా మాట్లాడకమ్మా. మీరా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకమ్మా. మీ అన్నయ్య ఉన్నారు కదా, నిన్నంత ఈజీగా వదిలేస్తారా చెప్పు? హా? ఖచ్చితంగా న్యాయం చేస్తారు. విను మీరా, ఈ పరిస్థితికి కారణం నేనే కాబట్టి నేనే వెళ్ళి కేపిని తీసుకొస్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, మళ్ళీ ఎప్పుడు ఇలా భయపెట్టకు. నీకేం కావాలన్నా మేమందరం ఉన్నాం కదా. ఆ? వదినా, నా చెప్పినట్టే చేశాను. చూసావా, అన్నయ్య మాట ఇచ్చాడు. నిజంగానే ఆయన తీసుకొస్తాడంటావా? తీసుకొస్తాడని అనుకుందాం, చూద్దాం.